హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే ఏపీలో విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కార్యక్రమం తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. అయితే ఇంట్లో ఒక్క బిడ్డకే ఈ తల్లికి వందనం పథకం అమలు చేస్తారా, లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందా అనే దానికి సంబంధించి ఇదైతే మంత్రి నారా లోకేష్ అయితే క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏం చెప్పారు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో పథకాల అమలుపైన చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 చొప్పున తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇక ఈ పథకం అమలు విషయంలోనూ అనేక రకాల అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఒక బిడ్డకే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ పథకం అమలు, లబ్ధిదారుల ఖరారు గురించి మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. ఇక కీలక అంశాలను కూడా వెల్లడించారు. ఇక తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే బిడ్డలుంటే అందరికీ కూడా 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక పార్టీ ప్రకటన సూపర్ 6లో ఈ పథకానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపైన చర్చ మొదలైంది. ఇక కొద్ది రోజుల క్రితం లబ్ధిదారుల ఆధార్కు సంబంధించి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇక ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు తెర మీదకు వచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇక ఇప్పుడు మంత్రి లోకేష్ ఈ పథకం అమలు గురించి క్లారిటీ ఇచ్చారు. తాము హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 చొప్పున తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా 15,000 ఇస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అమలు చేస్తామని చెప్పారు. ఇక తల్లిదండ్రులు, మేధావులతోనూ చర్చలు చేసిన తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇంగ్లీష్ విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని లోకేష్ స్పష్టం చేశారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదన్నారు. ఇక 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ, పరీక్షల వల్ల పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నారు. ఇక టోఫెల్ శిక్షణలో అమెరికన్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన నాడు నేడు పథకం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదని వ్యాఖ్యానించారు. ఇక నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైతే తల్లికి వందనానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ అయితే క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కూడా అందరికి కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.